అండి, అందరికీ నమస్తే. ఇవ్వండి, నేనైతే పూజకైతే సామాన్లు అయితే కడిగేస్తున్నాను, తెచ్చుకుంటున్నాను. సామాన్లన్నీ కడిగి పెట్టుకునేసి తెచ్చేసుకొని దీపం అయితే దేవుడికి పూజకైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, దేవుడికి పూజకైతే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. పూలు పెట్టినాను. ఆశీస్సులు మనకందరికీ ఉండాలని ప్రతి సోమవారము పూజ అయితే చేసుకుంటాను. పాలతో ఫస్ట్ గంగాభిషేకం చేసుకుంటాను, తర్వాత పాలాభిషేకం చేస్తాను. చూడండి, దీపాలన్నీ కడిగేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పూలైతే చూడండి, ఇవ్వండి ఒత్తులు అయితే చేసేసి దీపాలలో వేసుకొని పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసి దీపంలో పెట్టేసుకున్నాను. గంధం అయితే వేస్తున్నాను. చూడండి, అభిషేకం విభూతి విభూతి వేసేసి పూలు వేసేసి ఇంకా మనకైతే నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గంగాభిషేకం అయితే సమర్పించుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇదిగోండి, గంగాభిషేకం అయిపోయిన తర్వాత దీపం అయితే వెలిగించుకుంటాను. ఇదిగోండి, ఇలా దీపం వెలిగించేసుకొని దేవుడికి అయితే దీపం బత్తీలు అయితే ఇస్తాను. అభిషేకం స్టార్ట్ చేసుకుంటాను అండి. పాలతో అయితే అభిషేకం చేస్తాను. చూడండి, శివయ్యకి అయితే పాలతో అయితే ఓం నమ శివాయ, 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 హర మహాదేవ, శంభో శంకర. పాలాభిషేకం సమర్పయామి. పాలాభిషేకం అయితే చేసుకున్నాను. శివలింగానికి అయితే నీళ్ళతో గంగతో క్లీన్ చేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని ఆయనకైతే ఇంకా బత్తీలతో దేవుడికి అయితే శివయ్యకి అయితే పూలతో అయితే ఎందుకండి జాజి పూలతో పెట్టినాను. ఇట్లా ఏమీ లేవు, ఉన్న పూలతోనే చేసుకుంటాను. ఎందుకంటే ఈయనకు శంకు పూలు అంటే చాలా ఇష్టం అంట, కానీ మనకు అందుబాటులో లేవు. ఇంకా ఏమైనా తుమ్మెద పూల చెట్లన్నీ అభిషేకం చేసిన వాటర్ అయితే ఇదిగోండి, అభిషేకం చేసిన వాటర్ను తలపైన చల్లుకుంటాను. ఇంట్లో కూడా అలాగే చల్లేసుకుంటాను. అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా మనశ్శాంతిగా అభిషేకం అయితే బాగా జరుపుకున్నాను. అభిషేకం ఉంటే కనుక ఇంకా అరటిపళ్ళు, తేనె, చక్కెర, పాలు, పెరుగు అన్నీ వేసి కూడా ఒక్కొక్క వారంలో అన్నీ ఉంటే చేసుకుంటాను. ఏవి ఉంటే దాంతో దేవదేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పూజకైతే కంప్లీట్గా బాగా పెట్టుకున్నాను. చూడండి, వాళ్ళకు కూడా ఇక్కడ అయితే శివనామాలు అయితే చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. అదే శివనామాలు చదువుకుంటాను. ఓం శివనామ అష్టోత్తరం ప్రారంభం. శివనామాలు అయితే చదువుకొని లాస్ట్ ఇంకా హారతి అయితే ఇచ్చుకునేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు చేసుకుంటాను. అది అష్టోత్తరం అయితే చదువుకుంటాను. అందరికీ నమస్తే. ఇదిగోండి, ఈరోజు సోమవారం పూజ అయితే ఈ రోజు కంప్లీట్ అయింది.
పూజ అయితే బాగా జరిగింది, బాగా చేసుకున్నాను. ఇదిగోండి సోమవారం శివలింగానికి అయితే అభిషేకం చేసుకొని పాలాభిషేకము గంగాభిషేకం అయితే చేసుకుంటాను. ఇదిగోండి అంతా కంప్లీట్ అయిపోయింది. అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని నా కుటుంబం పైన కూడా ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు ప్రతిరోజు నేనైతే పూజ అయితే చేసుకుంటాను. ప్రశాంతంగా జరిగింది ఈరోజు పూజ అయితే. సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ పూజలన్నీ అయినాయా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ను లాంగ్ వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుటి పూజ వీడియో అయితే బాగా వచ్చింది. పూజ అయితే బాగా చేసుకున్నాను ప్రశాంతంగా. పూజ అయితే ఈరోజుటికి కంప్లీట్ అయిపోయింది. మీ పూజలన్నీ అయినాయా లేదో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, పూజ అయితే నచ్చింటే ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. ఆ దేవుడు క్షమించాలా, మీ దేవుళ్ళు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా క్షమించాలా. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను అవి జరగకుండా చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కొంచెం అయితే పూలు అయితే పెడుతున్నాను. పూలు పెట్టేసి ఇంకైతే బొట్టు అయితే పెట్టేసి ఉసిరి చెట్టు కూడా కుంకుమ పసుపు అయితే పెట్టేస్తాను. బొట్టు పెట్టేసి పసుపు అయితే బొట్లు పెట్టేసేసి కొంచెం పసుపు కుంకుమ కొంచెం బొట్టు వేసి దీపం అయితే వచ్చేసినాను. పూజ అయితే బాగా తులసమ్మ దగ్గర కూడా అయిపోయింది. ఓకేనండి.